ఇప్పుడు మనము ఇంతవరకు ఆక్సిలరీ హెల్పింగ్ వెర్బ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆక్సిలరీ వెర్బ్స్ బీ ఫాము, డూ ఫాము, హ్యావ్ ఫాములు ఎలా వస్తాయి, అవి ఎలా ఏ సందర్భంలో ఎలా మనం ఉపయోగించాలని మనం ఇంతసేపు చూసాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ఆక్సిలరీలో ప్రిన్సిపల్ ఆక్సిలరీ చూసాం. ఇప్పుడు మోడల్ వెర్బ్స్ మనం చూద్దాము. మోడల్ వెర్బ్స్ ఈ టాపిక్ మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th యూనిట్లో క్లియర్గా ఉంది. ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు 4th యూనిట్ చూసినట్లయితే ఈ మోడల్ వెర్బ్స్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. చూడండి, మోడల్ వెర్బ్స్ అంటే ఏంది, ఫంక్షన్స్, వాటి యొక్క విధులు. మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ వాటి యొక్క విధులు అవి ఏం చేస్తాయో మనం ఒకసారి చూసినట్లయితే, సో ఇక్కడ షల్, విల్, కుడ్, క్యాన్, మే, మైట్, మస్ట్ ఇవన్నీ మనకి మోడల్ హెల్పింగ్ వెర్బ్ కింద వస్తాయి. సో వాటి యొక్క విధులు ఏంటంటే చూడండి, ఈ యాజ్ ఇట్ ఈస్గా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు అలానే ఉంటుంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. షల్ అనే మోడల్ హెల్పింగ్ వెర్బ్ను మనము ఆబ్లిగేషన్ అంటే రిక్వెస్ట్ లేదా విధి అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఏదైనా ఒకటి ఆఫర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఆర్డర్లు ఇవ్వడానికి కూడా మనం షల్ని ఉపయోగిస్తాము. సలహాలు ఇవ్వడానికి కూడా మనము ఉపయోగిస్తాం. సో ఈ షల్ అనే మోడల్ వెర్బ్ని మనము ఆబ్లిగేషన్ చెప్పడానికి కానీ, ఆఫర్లు ఇవ్వడానికి కానీ, ఆర్డర్లు వేయడానికి కానీ, సజెషన్స్ ఇవ్వడానికి కానీ మనము ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా షుడ్ని ఆబ్లిగేషన్స్కి అడ్వైజులు ఇవ్వడానికి మనము షుడ్ని ఉపయోగిస్తాము. సో ఆబ్లిగేషన్స్ అంటే చెప్పాను కదా మీకు, ఒక రిక్వెస్ట్ లేదా ఏదైనా చేయాల్సిన విధిని మనము ఏం చేస్తాము, ఆబ్లిగేషన్ అంటాము. అది లేదా మరియు అడ్వైజ్, ఈ రెండింటిని ఇవ్వడానికి మనము షుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ క్యాన్ అనేది చూడండి, మనకి ఈ ఎబిలిటీకి సంబంధించినది, మన సామర్థ్యానికి సంబంధించి చెప్పడానికి మనం ఉపయోగిస్తాము. పాసిబిలిటీ, ఒక విషయం లేదా ఒకటి జరుగుతుంది, పాసిబుల్ ఉంది అని చెప్పడానికి కూడా మనము క్యాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనం క్యాన్ని ఉపయోగించే అవసరం అనేది ఉంది. సో క్యాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎబిలిటీ, మన యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్పడానికి, పాసిబిలిటీ ఏదైనా ఒకటి సంభవించే అవకాశం ఉంది అని చెప్పడానికి, మరియు పర్మిషన్లు ఇవ్వడానికి కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ కుడ్ను మనం చూసినట్లయితే రిక్వెస్ట్ చేయడానికి, మనం పొలైట్గా రిక్వెస్టులు చేయడానికి మనము కుడ్ను ఉపయోగిస్తాము. సజెషన్లు ఇవ్వడానికి కూడా, అంటే మర్యాదపూర్వకంగా సలహాలు ఇవ్వడానికి కూడా మనము కుడ్ను ఉపయోగిస్తాము. పర్మిషన్లు తీసుకోవడానికి కూడా మనం కుడ్ను ఉపయోగిస్తాము. పాసిబిలిటీ, ఏదైనా గౌరవంగా జరుగుతుంది అనే చెప్పడానికి కూడా మనం కుడ్ని ఉపయోగిస్తాము. అట్ ది సేమ్ టైం ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ, గతంలో ఉన్న శక్తి సామర్థ్యం గురించి చెప్పడానికి కూడా మనం దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విల్లు ఉందండి. విల్లు సర్టైనిటీ, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి విల్ ఉపయోగిస్తాము. ఇంటెన్షన్, మన ఉద్దేశాన్ని కూడా చెప్పడానికి, మన ఉద్దేశం, మనం భవిష్యత్తులో ఏం చేస్తామో ఆ ఉద్దేశం చెప్పడానికి కూడా మనం ఇంటెన్షన్ని చెప్పడానికి కూడా విల్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఫ్యూచరిటీ, భవిష్యత్తు గురించి మనం ఏదైనా చెప్పడానికి ఫ్యూచరిటీ అంటే భవిష్యత్తుకు సంబంధించిన దాన్ని కూడా మనం చెప్పడానికి దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ పర్పస్, సో ఏదైనా ఒక పర్పస్కి మనం చెప్పడానికి అప్పుడు కూడా విల్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ వుడ్ ఆఫర్ అంటే ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వడానికి, ఆఫర్ చేయడానికి కూడా మనం ఈ వుడ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్రిఫరెన్స్, నీ యొక్క ప్రిఫరెన్సు, నీ యొక్క ఇంట్రెస్ట్ని చెప్పడానికి కూడా మనము వుడ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ పాస్ట్ హ్యాబిట్, గతంలోని అలవాట్లను చెప్పడానికి కూడా మనము వుడ్ను ఉపయోగిస్తాము. ఫ్యూచర్ ఆఫ్ ది పాస్ట్ అంటే గతానికి భవిష్యత్తుగా, ఇప్పటికి భవిష్యత్తుగా అయితే విల్లు ఉపయోగిస్తాము, గతానికి భవిష్యత్తుగా మనము వుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్
మే అనేది మనం చూసినట్లయితే పర్మిషన్ ఇవ్వడానికి కానీ పర్మిషన్ తీసుకోవడానికి మనం ఈ మేని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా పాజిబిలిటీ, ఒక విషయం జరగచ్చు అని చెప్పడానికి కూడా మనము దీనిని ఉపయోగించవచ్చు. అదేవిధంగా విష్ చెప్పడానికి కూడా మనం దీనిని ఉపయోగించవచ్చు మేని. మైట్ అంటే కూడా పాసిబిలిటీ, పాసిబిలిటీని తెలియజేయడానికి కూడా మనం మైట్ని ఉపయోగిస్తాము. సో మే అన్న పాసిబిలిటీ, మైట్ అన్న పాసిబిలిటీ. సో మైట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా చెప్పచ్చు. మస్ట్ అనేది యూ మస్ట్ గో టు అంటాం కదా, అంటే కంపల్సరీ, ఖచ్చితంగా చేయాలి అనే సందర్భంలో మనం మస్ట్ను ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫరెన్స్ కన్క్లూజ్కి రావడం, అంటే ఒక నిశ్చయించుకునేయడం, అలాంటిది సందర్భంలో కూడా మనం మస్ట్ని ఉపయోగిస్తాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటిపై కూడా ప్రీవియస్ పేపర్లో కూడా చాలా వరకు బిట్లు అడగడం జరిగింది. సో ఈ టాపిక్లో మనం క్లియర్గా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇప్పుడు వీటి కంటిన్యూషన్ కూడా చూద్దాము. ఇంకా ఉన్నాయి ఆబ్లిగేటరీ, సెమీ ఫ్యూచర్ వెర్బ్స్, సెమీ మోడల్స్. ఆర్ట్ టు అంటే స్ట్రిక్ట్ ఆర్డర్ అని చెప్పడానికి మనము ఆర్ట్ టును ఉపయోగిస్తాము. చాలా స్ట్రిక్ట్ ఆర్డర్ అని చెప్పడానికి ఆర్ట్ టుని ఉపయోగిస్తాము. నెక్స్ట్ డేర్ టు అనేది ధైర్యానికి సంబంధించింది, కరేజ్కి సంబంధించి మనం చెప్పడానికి ఈ డేర్ టుని ఉపయోగిస్తాము. నెక్స్ట్ నీడ్ టు అంటే అవసరం అని చెప్పడానికి కూడా మనము ఈ నెసెసిటీ, అవసరాన్ని చెప్పడానికి మనము దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చివరిగా పాస్ట్ హ్యాబిట్ చెప్పడానికి యూజ్ టు, గతంలోని అలవాట్లు చెప్పడానికి, లేదా ఒకదానికి నేను అలవాటు పడిపోయాను ఇప్పుడు కూడా అనేది చెప్పడానికి మనం పాస్ట్ హ్యాబిట్ను ఉపయోగిస్తాము. సో యూజ్ టు అనేది గతంలోని అలవాట్లు చెప్పడానికైనా, లేదా నేను ఒకదానికి అలవాటు పడిపోయాను అని చెప్పడానికైనా ఈ యూజ్ టుని ఉపయోగిస్తాము. సో మళ్ళీ ఈ మోడల్ వెర్బ్స్ని కూడా మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే పొలైట్గా మనం ఎవరైనా గ్రీట్ చేయడానికి కానీ, పొలైట్గా ఎవరైనా మనం పలకరించడానికి కానీ మనం ఈ పొలైట్ ఫామ్స్ని ఉపయోగిస్తాము. ఎలా ఉపయోగిస్తామో ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, మనం వ్యక్తులను బట్టి ఇది ఉపయోగిస్తాం. ఇప్పుడు మనతో సరదాగా మనకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో మనం క్యాన్ అనేది ఉపయోగించవచ్చు, అంటే అన్ప్లెజెంట్ మేనర్. దీనికి మర్యాదపూర్వకంగా కాకుండా జనరల్గా సాధారణంగా మనం ఉపయోగించవచ్చు. కానీ ఇది పెద్దవారికి ఉపయోగించకూడదు, అంటే పెద్దవారంటే వయసులో పెద్దవారైనా అవ్వచ్చు, హోదాలో పెద్దవారైనా కానీ వాళ్ళకి మనం ఇది ఉపయోగించకూడదు, అమర్యాదగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ షల్ అనేది మనకి క్లోజ్ ఇంటిమసీ, మనకి బాగా పరిచయమైన వ్యక్తులు, మనతో సమంగా ఉన్న వాళ్ళు, సమ వయస్కులు కానీ సమ ఉద్యోగులు కానీ వాళ్ళకి మనము ఏం చేస్తామంటే షల్ని ఉపయోగించవచ్చు, వాళ్ళతో మనకున్న పరిచయం ద్వారా కానీ వాళ్ళతో ఉన్న మనకి దీనివల్ల కానీ. నెక్స్ట్ మే అనేది గుడ్, మంచిది, మనకన్నా కొంచెం పెద్దవారికి వాళ్ళు మనం ఇచ్చే విలువను బట్టి మనము ఏం చేస్తాము మే అనేది ఉపయోగించవచ్చు, ఒక మంచి విధానమే. ఇంకా మనం పొలైట్గా, ఇంకా వాళ్ళని మనం ఎక్కువగా మర్యాదించాలి అనుకున్నప్పుడు వుడ్ను ఉపయోగిస్తాం. వుడ్ అనేది మోర్ పొలైట్, ఇంకొంచెం పొలైట్గా ఉపయోగించడానికి మనం వుడ్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా కుడ్ అనేది మోస్ట్ పొలైట్. సో ఫైనల్గా నువ్వు ఒక అత్యున్నత వ్యక్తికి, నీ దృష్టిలో గొప్ప వ్యక్తిగా భావించే వ్యక్తికి నువ్వు మర్యాద ఇవ్వాలంటే, పొలైట్గా నువ్వు వాళ్ళతో బిహేవ్ చేయాలంటే వాళ్ళకి నువ్వు కుడ్ అనేది ఉపయోగించాలి. సో కుడ్ ఈజ్ ద మోస్ట్ పొలైట్ వే టు గ్రీట్ సమ్వన్. ఓకే, ఇవి ఇప్పుడు మనం వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షల్ గివ్ యూ an idea. I shall give you an idea. ఆఫర్, నేను నీకు ఒక, చూడండి ఇక్కడ షల్ని ఐ షల్ గివ్ యూ an idea, నీకు నేను ఒక ఐడియా ఇస్తాను, ఇది ఒక ఆఫర్ చేయడం. సో చూడండి, ఇప్పుడు ఆప్షన్ ఏ, బి, సి, డి, ఆప్షన్ ఏ, బి, సి, డి ఇలా ఇచ్చి in the above sentence the shall express, in the above sentence
In the above sentence, the underlined word express. In the above sentence, the underlined word express dash అని ఇచ్చాడు. ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే ఈ మోడల్ వర్బ్ అక్కడ ఏమి విధి చేస్తూ ఉంది, దాని ఫంక్షన్ ఏంటి అని ఇలాంటి బిట్లు ఎక్కువగా అడుగుతున్నారు ఇప్పట్లో. సో కాబట్టి ఆప్షన్లు చూద్దాము. ఎబిలిటీ, పాజిబిలిటీ, ఆఫర్, పర్మిషన్. ఇలా ఒక 4 ఆప్షన్లు ఇచ్చారనుకోండి. ఐ షాల్ గివ్ యూ అన్ ఐడియా, నేను ఒక ఐడియా ఇస్తానులే అన్న. సో ఇప్పుడు ఇది ఎబిలిటీ అయితే కాదు. ఎబిలిటీ అంటే సామర్థ్యానికి సంబంధించిందా, నేను ఇవ్వగలను అని చెప్తుందా? కాదు. పాసిబిలిటీ అంటే నేను నీకు ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంది, ఆస్కారం ఉంది అని చెబుతుందా? కాదు. నెక్స్ట్ పర్మిషన్ ఏమైనా ఇస్తా ఉందంటే అది కూడా కాదు. ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, ఎస్ నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, దాన్ని నువ్వు ఉపయోగించుకో అని. సో ఇది ఆఫర్. సో ఇక్కడ ఈ మోడల్ వెర్బు తన యొక్క విధి, తన యొక్క ఫంక్షన్, తన యొక్క డ్యూటీ ఏం చేస్తూ ఉందంటే ఆఫర్ ఇస్తూ ఉంది. సో ఇలా మనకి బిట్లు ఉంటాయి. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో వీటిపై ఒక్కొక్క దానిపైన మనము ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఐడియా అనేది ఉంటాయి. యూ షుడ్ హెల్ప్ ద పూర్. యూ షుడ్ హెల్ప్ ద పూర్ అండర్లైన్ చేసుకుంటాం ఆబ్లిగేటరీ వెర్బ్ని, అది మోడల్ వెర్బ్ని. ఆప్షన్ తీసుకుందాం, ఏ బి సి డి. క్వశ్చన్ ఎలాగ ఉంటుందో ఫస్ట్ చూద్దాము. ఏముంటుంది? ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ అంటే అది ఏ విధిని మనకి చూపిస్తుందో, ప్రదర్శిస్తుందో అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఎబిలిటీ, ఆఫర్, ఫ్యూచరిటీ, విష్, ఒక నిమిషం, ఆబ్లిగేషన్. మీరు ఒకసారి గమనించైతే ఆ 4 ఆప్షన్ని ఆప్షన్కి వెళ్ళే ముందు మనం ఒక్కోసారి సెంటెన్స్ చదువుదాం. యూ షుడ్ హెల్ప్ ద పూర్. యూ షుడ్ హెల్ప్ ద పూర్. నువ్వు పేద ప్రజలకు నువ్వు హెల్ప్ చేయాలి అని చెప్తున్నాను. సో ఇది అతని యొక్క సామర్థ్యం గురించి చెప్తూ ఉందా అంటే కాదు, సామర్థ్యానికి సంబంధించినది కాదు. అంటే తెలుగులో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నువ్వు పేదవారికి హెల్ప్ చేయాలి, ఇది నీ విధి, ఇది నీ బాధ్యత అని చెప్తున్నారు. ఫ్యూచరిటీ, భవిష్యత్తులో ఇది జరుగుతుందా అంటే భవిష్యత్తుకు సంబంధించిందా అంటే కాదు. ఆఫర్, నువ్వేమైనా ఆఫర్ ఇస్తున్నావా పేదవాళ్ళకి హెల్ప్ చేయమనేసి అంటే అది కూడా కాదు. ఇది జస్ట్ ఆబ్లిగేషన్, రిక్వెస్ట్, నువ్వు చేయాల్సిన విధి. సో యూ షుడ్ హెల్ప్ ద పూర్ అంటే నువ్వు పేద ప్రజలకు సహాయం చేయాల్సిన అవసరం నీది ఉంది, సహాయం చేయాల్సిన బాధ్యత నీది ఉంది, సహాయం చేస్తే మంచిది అని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఈ మోడల్ వెర్బ్ షుడ్ అనేది మనకి ఆబ్లిగేషన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. సో ఇలా మోడల్ వెర్బ్స్ మనకి వాటి యొక్క ఫంక్షన్లను మనకి తెలియజేస్తున్నది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. I can solve this problem. సేమ్ క్వశ్చన్ అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ది అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ అంటే ఎక్స్ప్రెస్ అంటే ఏం తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ది అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి మీరు కూడా. ABCD. ఏ ఆఫర్, బి ప్రిఫరెన్స్, సి ఆర్డర్,
డి ఎబిలిటీ. మీరు ఒకసారి సెంటెన్స్ను చదివి ఒకసారి తెలుగులో అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఐ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. నేను ఈ ప్రశ్నను, ఈ చిక్కుముడిని నేను సాల్వ్ చేయగలను అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? చేయగలను అంటే అతని యొక్క సామర్థ్యం గురించి చెప్తున్నారు. సో చూసారంటే మీరు ఇక్కడ ఇది ఆఫర్ కాదు, ప్రిఫరెన్సు కాదు, ఆర్డరు కాదు, ఎబిలిటీ. అతని యొక్క సామర్థ్యం, ఎస్ నేను దీనిని చేయగలను అని సామర్థ్యంకి సంబంధించింది కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇలాంటి బిట్లు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి బిట్లు మీకు ఎగ్జామ్లో కూడా ఎక్కువ అడగడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో వీటిని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మీకు నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తూ ఉంటాను. నెక్స్ట్, యూ క్యాన్ టేక్ దిస్ బుక్. యూ క్యాన్ టేక్ దిస్ బుక్. యూ క్యాన్ టేక్ దిస్ బుక్. సేమ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? ది అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్. ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ అంటే ఈ అండర్లైన్ చేసిన పదము మనకు ఏమి తెలియజేస్తోంది అని మనకి అడుగుతున్నారు. ఏ ఎబిలిటీ, బి పర్మిషన్, సి పాసిబిలిటీ, డి ఇంటెన్షన్. మీరు ఒకసారి తెలుగులో దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని చూద్దాం ఒకసారి. యూ క్యాన్ టేక్ దిస్ బుక్ అంటే నువ్వు ఈ బుక్ను తీసుకోవచ్చు, పర్లేదు నువ్వు ఈ బుక్ను తీసుకో అని మనకి చెబుతున్నారు. ఇలా చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను, క్యాన్ అనేది ఎబిలిటీ మరియు పర్మిషన్ అని చెప్పాను. ఇక్కడ రెండూ ఉన్నాయి మనకి, ఎబిలిటీను ఉంది, పర్మిషన్ కూడా ఉంది. ఎస్, ఈ రెండు సిచ్యువేషన్ మనం ఉపయోగిస్తాము, కానీ ఉపయోగించే సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని ఉపయోగించాలి. చూడండి, ఎబిలిటీని అంటే సామర్థ్యానికి ఉపయోగించాల్సినప్పుడు సామర్థ్యం సెంటెన్స్కి ఉపయోగిస్తాము. పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో ఉపయోగిస్తాము. అదేవిధంగా పర్మిషన్ అని చెప్పడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మనం అనే సందర్భంలో కూడా ఉపయోగిస్తాము. కానీ అన్నిటికీ ఒకటే అనే మనం అనుకోకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నారు? పర్మిషన్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? పర్మిషన్ ఇస్తున్నారు. ఇది చూడండి, మనం ఇది కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎబిలిటీ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? యూ కెన్ టేక్ దిస్ బుక్. నువ్వు ఏం చేయగలవు? దీన్ని తీసుకో, పర్లేదు అని అంటే ఇది పర్మిషన్కు సంబంధించినది. సో ఒకే మోడల్ వర్బు అనేక ఫంక్షన్లు చేసినా ఏ ఫంక్షన్ చేయాల్సిన చోట ఆ ఫంక్షనే మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని గుర్తించాలి కూడా. అందుకే మీకు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఇలాంటి బిట్టు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. మనం ఇంకొక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. I will go to తిరుపతి. I will go to తిరుపతి. I will go to తిరుపతి. నేను తిరుపతికి వెళ్తాను. సో ఇప్పుడు సేమ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్. మనం అండర్లైన్ చేసిన వర్డు ఏ విధిని, ఏ ఫంక్షన్ని, ఏ డ్యూటీని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది లేదా నిర్వహిస్తుంది అనేది మనం ఆప్షన్లు బట్టి చూద్దాం. ఏ, బి, సి, డి. ఎబిలిటీ, పాసిబిలిటీ, ఎబిలిటీ, పాసిబిలిటీ, ఆఫర్, ఫ్యూచరిటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐ విల్ గో టు తిరుపతి. నేను తిరుపతికి వెళ్తాను, భవిష్యత్తుకు సంబంధించి నేను తిరుపతికి వెళ్తాను. ఇలా ఇది ఎబిలిటీనా? నేను తిరుపతికి వెళ్ళగలనే సామర్థ్యమా? కాదు. పాసిబిలిటీనా? ఇదేనా పాసిబిలిటీనా అంటే నేను తిరుపతికి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఇది కూడా కాదు. ఆఫర్ ఇస్తున్నావా ఎవరికైనా నేను తిరుపతికి వెళ్తున్నాను అనేసి?
ఇది కూడా కాదు. ఫ్యూచరిటీ, ఇది భవిష్యత్తులో ఒక జరగబోయే సంఘటనగా మనము చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ విల్ అనేది మనకి ఈ ఫ్యూచరిటీ అనే విధిని నిర్వహిస్తూ ఉన్నది. సో ఇలా మనము ఎగ్జాంపుల్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఐ వుడ్ డ్రింక్ కాఫీ. ఐ వుడ్ డ్రింక్ కాఫీ. ఇక్కడ మనం చూసినట్లయితే వుడ్ కదా మనం మోడల్ వెర్బ్. చూద్దాం. ఐ వుడ్ డ్రింక్ కాఫీ. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ, బి, సి, డి. ఐ వుడ్ డ్రింక్ కాఫీ. ఇక్కడ మనం చూసినట్టయితే పర్మిషన్, ఎబిలిటీ, పాసిబిలిటీ, ఇది వచ్చి ప్రిఫరెన్స్. మనం ఇక్కడ చూసామంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఐ వుడ్ డ్రింక్ కాఫీ అంటే ఎస్ నేను కాఫీ తాగలను అనేసి ఇది ఎబిలిటీ ప్రదర్శిస్తుంది అంటే అది చాలా తప్పు. అలా అనుకోకూడదు. ఐ వుడ్ డ్రింక్ కాఫీ, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తున్నావు అంటే అలా కూడా అనుకుంటే పొరపాటే. ఐ వుడ్ డ్రింక్ కాఫీ, ఎస్ ఇది పాసిబుల్ అవుతుంది కదా, ఎందుకు ఎబిలిటీ పాసిబిలిటీ కాకూడదంటే ఆలోచన విధానమే తప్పు. ఎందుకంటే చూడండి, ఐ వుడ్ డ్రింక్ కాఫీ, నాకు కాఫీ అంటే ఇష్టము, టీ అంటే ఇష్టం లేదు అంటే ఈ ప్రిఫరెన్స్ తెలియజేస్తుంది. నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తున్నావు? ఐ వుడ్ డ్రింక్ కాఫీ అంటే ఇక్కడ కాఫీని నేను ప్రిఫర్ చేస్తున్నాను అనే సందర్భంలో. సో ఇక్కడ ఈ వుడ్ అనేది ఏ లాంటి విధులు నిర్వహిస్తుందంటే ప్రిఫరెన్స్ అనే విధుల్ని అక్కడ నిర్వహిస్తుంది. సో మనం వాడే సిచ్యువేషన్ బట్టి సూటబుల్ సిచ్యువేషన్కి సరిపోయే సూటబుల్ మోడల్ వెర్బ్ని తీసుకుంటాం. అదేవిధంగా అక్కడ సూటబుల్ అయ్యే విధిని కూడా మనము తీసుకోవాలి. సో ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం ఇలాంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ చూడు, మే అండర్లైన్ చేశాడు, మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనం సేమ్ క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ద అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్. సో మనం అండర్లైన్ చేసిన వర్డు దేనిని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పాడు. ఇక్కడ సేమ్ ఆప్షన్ తీసుకుందాం. ఏ, బి, సి, డి. ఫస్ట్ పర్మిషన్ ఉంటుంది. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పర్మిషన్ ఫస్ట్ ఇస్తాడు. తర్వాత పాసిబిలిటీ ఇస్తాడు. నెక్స్ట్ ఆర్డర్ లేదా ఆఫర్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒకటి విష్. ఇలా మనకి ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటి ఆప్షన్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మే ఉంది, మేలో పర్మిషన్ ఉంది, మేలో పాసిబిలిటీ ఉంది, మేలో విష్ ఉంది, ఆఫర్ అనేది మనం ఒక వర్డ్ యాడ్ చేసుకున్నాం. సో ఇలా నేను చెప్పాను మోడల్ అనేది ఈ విధి నిర్వహిస్తుంది అనేసి. మీరు దీన్ని బైహార్ట్ చేసుకునేస్తే ఒకవేళ ఆ మేకి సంబంధించిన అన్ని పాయింట్లు ఆఫర్లో ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే ఇలాంటి బిట్లని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధమైన బిట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావా అంటే కాదు. అంటే దేవుడికే నువ్వు పర్మిషన్ ఇచ్చేంత ఇది కాదు కాబట్టి ఇది కాదు. పోనీ పాసిబిలిటీ అవుతుందా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, పాసిబుల్ ఏ విధంగానే ఉంది, నిన్ను ఆశీర్వదిస్తాడు అని అంటే ఇది కూడా కాదు. పోనీ దేవుడికి నువ్వు ఆఫర్ ఇస్తున్నావా? లేదా దేవుడా అని నువ్వు ఆశీర్వదించనొచ్చు. సో అది కూడా కాదు. జస్ట్ నువ్వు భగవంతుని కోరుకుంటావు, భగవంతుని నువ్వు ప్రార్థిస్తావు, భగవంతుని నువ్వు వేడుకుంటావు. సో ఇది మే గాడ్ బ్లెస్ యూ అంటే ఒక విష్, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అనే ఒక కోరిక. సో అర్థమైందా? ఈ మోడల్ వెర్బ్స్ ఏం చేస్తాయంటే ఇలాంటి విధులను నిర్వహిస్తాయి. ఇలాంటి విధులను నిర్వహించేటప్పుడు మీరు ఈ పదాలను బైహార్ట్ చేసుకుంటే కూడా మంచిదే, కానీ ఈ పదం కనిపించినప్పుడు మనం బ్లైండ్గా దీన్ని తీసుకోకూడదు. అదే పదంలో
అదే విధులు ఒకే విధి కాకుండా అనేక విధులు నిర్వహిస్తుంది. ఏ విధి నిర్వహిస్తుందో మనం అవగాహన చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఏ మోడల్ వెర్బు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి విధులను నిర్వహిస్తుందో కూడా మనము అవగాహన చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. అందుకే మిమ్మల్ని నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నా, రేపు ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి. ఇక్కడ చూడండి, ఒకే దానికి సంబంధించిన ఆప్షన్లు అన్నీ ఇచ్చాను, అందులో ఏది సూటబుల్ అవుతుందో తీసుకున్నాను. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ తెలుస్తుంది, ఎక్కువ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి చూద్దాం. యూ might get call. You might get call. ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ ప్రశ్న అయితే ఇలానే ఉంటుంది అనుకున్నాం. యూ మైట్ గెట్ కాల్ ద అండర్లైన్ వర్డ్ ఎక్స్ప్రెస్ అని ఉంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాము. ఏ, బి, సి, డి. ఆఫర్, ఇంటెన్షన్, అడ్వైస్, పాసిబిలిటీ. ఇప్పుడు మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ యూ మైట్ గెట్ కాల్. నువ్వు నీకు కాల్ వచ్చు, నీకు ఫోన్ కాల్ రావచ్చు. ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా వాళ్ళకు, ఇంటర్వ్యూ కోసం నీకు ఫోన్ కాల్ నీకు రావచ్చు అనేది ఏది? పాసిబిలిటీ కదా. అది ఆఫరా? కాదు. అదేవిధంగా అడ్వైజ్, అదేమన్నా సలహానా? కాదు. అతని యొక్క ఉద్దేశమా? కాదు. అది ఒకవేళ అతని ఉద్దేశమైనా, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంది? యూ మైట్ గెట్ కాల్ అంటే నీకు ఫోన్ వచ్చే అవకాశం ఉంది, పాసిబిలిటీ. ఇలా మనకి చాలా ఈజీ. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ బిట్లు చూసినట్టు ఇలానే చాలా వరకు అడగడం జరిగింది కాబట్టి వీటిని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇలా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. You must attend. You must attend the classes. You must attend the classes. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, యూ మస్ట్ అటెండ్ ద క్లాసెస్ అన్నప్పుడు సేమ్ ఆప్షన్స్ తీసుకుందాం. ఏ, బి, సి, డి. యూ మస్ట్ అటెండ్ ద క్లాసెస్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మస్ట్ అనేది ఆబ్లిగేషన్, ఆర్డర్, సజెషన్, నెక్స్ట్ కంపల్షన్. సో మీరు ఈ ఆప్షన్లను చూసినట్టయితే ఖచ్చితంగా అన్నీ సూటబుల్ అయ్యే విధంగానే ఉంటాయి, క్లోజ్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి మన ప్రశ్నకి. కానీ మనం బాగా ఆలోచించగలగాలి. యూ మస్ట్ అటెండ్ ద క్లాసెస్, నువ్వు కంపల్సరీగా క్లాస్కి వచ్చి తీరాలి అని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇది ఆర్డరే, ఏసే వ్యక్తి ఆర్డర్ వేస్తున్నారు, కానీ ఇది అక్కడ ఆ విధి కాదు. ఆబ్లిగేషన్ అది రిక్వెస్ట్ కాదు, రిక్వెస్ట్ కన్నా ఎక్కువే ఉంది కాబట్టి ఇది కూడా కాదు. పోనీ అదేమైనా సలహానా? లేదు. పీక్ స్టేజ్లో పీక్ వాయిస్లో చెప్తున్నాడు, యూ మస్ట్ అటెండ్ ద క్లాస్ అని. సో ఇది కంపల్షన్, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని చెప్తుంది కాబట్టి యూ మస్ట్ అనేది ఇక్కడ కంపల్షన్ని తెలియజేస్తూ ఉన్నది, ప్రదర్శిస్తూ ఉన్నది. సో ఇలా మనకి చూడండి అన్నీ క్లోజ్గా ఉంటాయి, కానీ ఏదైతే మనం కరెక్ట్గా ఉపయోగిస్తామో అది మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇలా మనం అనేక ఎగ్జాంపుల్ను తీసుకోవచ్చు. సో వీటిలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. We are to follow his instructions. We are to follow his instructions. సో ఇక్కడ చూడండి, are to అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని అండర్లైన్ చేశాడు. సేమ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ది అండర్లైన్డ్ వర్డ్ ఎక్స్ప్రెస్ డాష్ అని ఉంటుంది. ఇప్పుడు మన ఆప్షన్లు కనుక చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ ఏదేది ఎక్స్ప్రెస్ చేస్తుందో, అంటే ఏ విధులను అది నిర్వహిస్తుందో ఒకసారి చూద్దాం. ఏ పాసిబిలిటీ,
ఎబిలిటీ, ఇంటెన్షన్, స్ట్రిక్ట్ ఆర్డర్. స్ట్రిక్ట్ ఆర్డర్ మనం చూడండి, వి ఆర్ టు ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్స్. సో అతని ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇది వచ్చి పాసిబిలిటీకి సంబంధించిందంటే కాదు. ఎబిలిటీ మన సామర్థ్యానికి సంబంధించిందా? ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే అది మన సామర్థ్యానికి సంబంధించింది కాదు కదా, కాదు. ఇంటెన్షన్ కోర్స్ అది ఉద్దేశమైన, అది ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా కాదు. ఇది స్ట్రిక్ట్ ఆర్డర్ అనేది కరెక్ట్గా సరి అవుతుంది. సో ఆర్ టు ఫాలో అంటే స్ట్రిక్ట్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్, అది చేసే విధిగా ఉంటుంది. సో ఇలా మనకి మోడల్ హెల్పింగ్ వర్బ్స్కి సంబంధించిన మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్. ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్. సో ఇక్కడ మనకి టూ తర్వాత V1ని మనం తీసుకోవాలి, ఓకేనా. అది భవిష్యత్తులో మళ్ళీ మనం చెప్పుకుందాం, వెర్బులు చెప్పేటప్పుడు, టెన్సులు చెప్పేటప్పుడు, ఓకేనా. టూ తర్వాత ఇప్పుడు V1ని ఉపయోగించాలి. సో ఇక్కడ యూజ్ టు అనేది, ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ అనేది, ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ అనేది ఏందో చూద్దాం. అంటే ఇక్కడ యూజ్ టు అనేది ఏం పని చేస్తుందో చూద్దాం. ఏ బి సి డి, యూజ్ టు డ్రింక్ మిల్క్. ఇది వచ్చి పాసిబిలిటీ, ఎబిలిటీ, ఫ్యూచర్ ఆఫ్ ది పాస్ట్, ఫ్యూచర్ ఆఫ్ ది పాస్ట్, పాస్ట్ హ్యాబిట్, పాస్ట్ హ్యాబిట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్, నేను చిన్నప్పుడు పాలు తాగడానికి అలవాటు పడ్డాను, లేదా గతంలో నేను పాలు తాగే అలవాటు నాకు ఉంది, ఇలా చెప్పడానికి మనం పాస్ట్ హ్యాబిట్ని ఇండికేట్ చేయడానికి మనం దీనిని యూజ్ టుని ఉపయోగిస్తాము. సో మనకి ఈ పాసిబిలిటీ అనేది కాదు, మన ఎబిలిటీ, ఇది మన సామర్థ్యం కూడా కాదు. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటే పాస్ట్కి ఫ్యూచర్ కాదు, జస్ట్ మనకు ఆన్సర్ ఇక్కడే ఉంది. పాస్ట్ హ్యాబిట్, గతంలోని అలవాటు చెప్పడానికి మనము ఇది ఉపయోగిస్తూ ఉన్నాము. సో ఇలా మనకి ఈ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ పొలైట్ ఫామ్ కూడా మనము చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్ ద మోస్ట్ పొలైట్ form of usage, choose the most polite form of usage below అని అనుకోండి. సో కింద ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు. ఏ ఐ కెన్ ఐ సాల్వ్ దిస్ సార్, కెన్ ఐ సాల్వ్ దిస్ సార్. బి మే ఐ సాల్వ్ దిస్ సార్. సి వుడ్ ఐ సాల్వ్ దిస్ సార్. డి కుడ్ ఐ సాల్వ్ దిస్ సార్. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే, మీరు దానిని నేర్చుకొని ఉంటే, మీరు దానిని అవగాహన చేసుకొని ఉంటే దీన్ని సులభంగా రాయగలరు. ఒకసారి మనం చూసినట్లయితే చూస్ ద మోస్ట్ పొలైట్ ఫామ్ ఆఫ్ ది యూసేజ్ బిలో అంటే, మోస్ట్ పొలైట్ అంటే మనకి కుడ్ రావాలి. కుడ్ అయితే ఎక్కడ ఉంటుందో అదే మోస్ట్ అనేసి. సో ఇప్పుడు క్యాన్ అనేది అన్ప్లెజెంట్, క్యాన్ అనేది అన్ప్లెజెంట్. మే అనేది ఎస్ గుడ్ కానీ మోస్ట్ పొలైట్ కాదు. వుడ్ అనేది కూడా మోర్ పొలైటే కానీ మనకు అడిగింది ఇక్కడ మోస్ట్ పొలైట్. సో కాబట్టి కుడ్ ఐ సాల్వ్ దిస్ సార్ అనేది మోస్ట్ పొలైట్ వే టు అడగడం కోసం, ఓకేనా. సో ఇలా మనకి ఈ మోడల్ వెబ్స్ పైన బిట్లో అడిగే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్
మనం మెయిన్ వెర్బ్ను చూద్దాం. ఇంతసేపు మనం ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ చూసాం, ప్రిన్సిపల్ ఆక్సిలరీ వెర్బ్స్ మరియు మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ చూసాం. ఇప్పుడు మనం మెయిన్ వెర్బ్ను చూద్దాం. మెయిన్ వెర్బ్ ఒక సెంటెన్సులో ఒకటే ఉంటే, ఒకే వెర్బు ఉంటే దానిని మెయిన్ వెర్బ్ అని అంటాము. ఒక సెంటెన్స్లో ఒకే వెర్బు ఉంటే దానిని మెయిన్ వెర్బు అంటే ఆ సెంటెన్స్లో అది ప్రధానమైన పనిని చేస్తూ ఉంటుంది కాబట్టి దానిని మనం మెయిన్ వెర్బ్ అంటాము. సో సింగిల్గా ఉంటే అది మెయిన్ వెర్బ్. ఒకవేళ సింగిల్ కాకుండా హెల్పింగ్ ఒకటి కన్నా ఎక్కువ వెర్బులు వచ్చినప్పుడు, అంటే 2 or more వచ్చినప్పుడు, 2 or more వెర్బ్స్ వస్తే ఫస్ట్ది ఏమవుతుంది, మనము హెల్పింగ్ వెర్బ్గా తీసుకుంటాము, సెకండ్ దాన్ని మనం మెయిన్ వెర్బ్గా తీసుకుంటాం. ఒకవేళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా కంటిన్యూస్గా హెల్పింగ్ వెర్బ్లో వస్తే ఫైనల్గా చివరి ఫోర్త్ది మనం మెయిన్ వెర్బ్గా తీసుకుంటాము. అంటే చూడండి, ఎప్పుడు కానీ మెయిన్ వెర్బ్ అనేది చివరిగా ఉంటుంది. దాని ముందు మనకి హెల్పింగ్ వెర్బ్లు అనేది ఉంటాయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. చూడండి, షల్ అనేది కూడా హెల్పింగ్ వెర్బు, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బు, బీన్ అనేది హెల్పింగ్ వెర్బు, ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బు. ఎప్పుడు కానీ మెయిన్ వెర్బ్ అనేది చివరిగా ఉంటుంది. సో మనం అలా మెయిన్ వెర్బ్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చును. సో ఇలా ఈ మెయిన్ వెర్బ్లు ఎప్పుడు చివరగా ఉంటాయి. వీటికి మరొక పేరు చూద్దాం, చాలా ఇంపార్టెంట్, టెట్లలో అడిగారు. మెయిన్ వెర్బ్కి మరొక పేరు లెక్సికల్ వెర్బు లేదా కంటెంట్ వెర్బు లేదా లీడింగ్ వెర్బు. మళ్ళీ మనకు తెలుసు మెయిన్ వెర్బ్ అని కూడా అంటాం. సో కంటెంట్ వెర్బ్ అన్నా, లెక్సికల్ వెర్బ్ అన్నా, లీడింగ్ వెర్బ్ అన్నా, ఇంపార్టెంట్ వెర్బ్ అన్నా, మెయిన్ వెర్బులన్నా ఇవే ఇస్తాయి. సో మనం వీటిని మెయిన్ వెర్బ్గా మనము పరిగణించవచ్చును. సో ఇక్కడ చూడండి, మనం ఈ లీడింగ్ వెర్బ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా ఇచ్చారంటే 2018 టెట్కి ఎలా ఇచ్చారంటే చూడండి, విచ్ ఆఫ్ ది following is lexical verb. Which of the following is lexical verb అనేసి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ, బి, సి, డి. డూ, ఈట్, వాస్, నీడ్. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లెక్సికల్ వెర్బ్ అని అడిగారు. సో అంటే మనకి ఇక్కడ మెయిన్ వెర్బ్ అని కానీ ఎక్కడా ఉపయోగించలేదు, కంటెంట్ వెర్బ్ అని ఉపయోగించలేదు, లీడింగ్ వెర్బ్ అనేసి కూడా ఎక్కడ ఉపయోగించలేదు. మనకి ఈ పేరు తెలిసింటేనే లెక్సికల్ వెర్బ్ అన్నా కూడా మెయిన్ వెర్బే అని తెలిసింటేనే మనం దీన్ని సమాధానం చేయగలము. లేదా లెక్సికల్ వెర్బ్ అంటే అదేదో కొత్త వెర్బు, మనకి ఈ టాపికే జరగలేదు, ఈ టాపిక్ మనం ఎప్పుడు చదవలేదు, ఈ టాపిక్ మనకు అసలు తెలియదు అని అనుకోవద్దండి. నువ్వు కానీ ఈ మెయిన్ వెర్బ్నే లెక్సికల్ వెర్బు అని అంటారు అని నీకు తెలిసి ఉంటే సింపుల్గా చూడండి, ఈ 3 ఆప్షన్లు హెల్పింగ్ వెర్బులు, ఈ ఒక ఆప్షన్ మాత్రం మెయిన్ వెర్బు, సింపుల్గా నువ్వు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సో చాలా బిట్టు సింపులే, కానీ నువ్వు అవగాహన చేసుకునే అవసరం కూడా చాలా ఉంది. సో ఇలా మెయిన్ వెర్బ్ని మనకి అడగటం జరుగుతుంది. సో చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. I am playing chess.
ఈ రెండింటిని అండర్లైన్ చేసి ది అండర్లైన్డ్ వర్బ్స్ ఆర్ డాష్, ద అండర్లైన్డ్ వర్బ్స్ ఆర్ డాష్ అని ఇచ్చి చూడండి, ఏ హెల్పింగ్ వెర్బు అండ్ హెల్పింగ్ వెర్బు, బి మెయిన్ వెర్బు అండ్ మెయిన్ వెర్బు, సి మెయిన్ వెర్బు అండ్ హెల్పింగ్ వెర్బు, అదేవిధంగా డి హెల్పింగ్ వెర్బు అండ్ మెయిన్ వెర్బు. సో ఇలా మనకి చూడండి యామ్ మరియు ప్లేయింగ్లను అండర్లైన్ చేసి హెల్పింగ్ వెర్బ్ అండ్ హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బు, మెయిన్ వెర్బ్ అండ్ హెల్పింగ్ వెర్బు, హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బు అని ఉంది. మనకు తెలుసు ఇవి హెల్పింగ్ వెర్బ్ అనేది స్ట్రక్చరల్ వెర్బు, సపోర్టింగ్ వెర్బు, ఆక్సిలరీ వెర్బ్ అని మనం వీటి గురించి తెలుసుకున్నాం. అంటే స్ట్రక్చర్లో ఇవి వాటికి సహాయం పదంలో మాత్రమే ఉంటుంది. ఈ చూడండి, ఒక సెంటెన్స్లో 2 వెర్బులు ఉంటే చివరి వెర్బును మనం 2 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే చివరి వెర్బును మనం మెయిన్ వెర్బ్గా అంటాము. అది ఆ సెంటెన్స్లో టెన్స్ను క్యారీ చేస్తుంది కాబట్టి వాటిని మెయిన్ వెర్బ్ కూడా అనుకుంటాము. సో చూడండి, సో ఇక్కడ ఫస్ట్ది హెల్పింగ్ వెర్బ్ ఉంది, రెండోది మెయిన్ వెర్బ్ ఉంది. ఆప్షన్లో అలా ఏది ఉంటే మనం దానిని కరెక్ట్గా తీసుకుంటాము. చూడండి, ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సరు, హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్గా ఉన్నాయి. సో ఇలా మనకి మెయిన్ వెర్బ్ అనేది ఉంది. దీనిని మళ్ళీ తిరిగి డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారో తెలుసు కదా మనకి. డైనమిక్ వెర్బ్గా, స్టాటివ్ వెర్బ్గా, లింకింగ్ వెర్బ్గా డివైడ్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాము, మెయిన్ వెర్బ్నే డైనమిక్ వెర్బ్గా కూడా మనం డివైడ్ చేయడం జరిగింది. చూడండి, మనం మామూలుగా చెప్తూ ఉంటాం హీఈస్ ఎ డైనమిక్ పర్సన్. డైనమిక్ పర్సన్ అంటే మన ఇంటర్వ్యూలోకి రాస్తాం డైనమిక్ పర్సనాలిటీ అనేసి. సో చూడండి, డైనమిక్ అంటే సిచ్యువేషన్కు తగిన విధంగా మౌల్డ్ అయ్యే వ్యక్తులను మనం డైనమిక్ పర్సన్స్ అంటాము. ఇక్కడ డైనమిక్ వెర్బ్ అంటే అన్ని సిచ్యువేషన్లో అంటే తనను అవసరానికి తగిన విధంగా మార్చుకొని మనకి ఉపయోగపడే వెర్బ్ను డైనమిక్ వెర్బ్ అంటారు. సో అంటే చూడండి, మనము ఈ డైనమిక్ వెర్బ్ని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించగలము, రెగ్యులర్గా కూడా ఉపయోగించగలము, ప్లస్ కంటిన్యూస్ టెన్స్లలో ఉపయోగించగలము. ఈ డైనమిక్ వెర్బులను కంటిన్యూస్ టెన్స్లలో కూడా ఉపయోగించగలిగితే అప్పుడు మనము దీనిని డైనమిక్స్ వర్బ్స్ అంటాము. అంటే దీనికి ఇంగ్ ఫామ్ను చేర్చగలము, V1 ప్లస్ ING ఫామ్ను యాడ్ చేసి ఉపయోగించగలము. యాడ్ చేయాలంటే దేనికైనా యాడ్ చేసేవచ్చు, మనం దేనికైనా యాడ్ చేస్తాం. అంటే బటర్ ఇంగ్లీష్లో మార్కరింగ్ అంటే ఎలాగైనా కూడా మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేయొచ్చు, కానీ అది అలా కాకుండా ఒక గ్రామటికల్ రూల్ ప్రకారము యాడ్ చేసి ఉపయోగించగలిగితే ఈ డైనమిక్ వెర్బ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఈట్ ప్లస్ ఇంగ్, ఈటింగ్. సో ఇలా ఈట్కి ఇంగ్ ఫామ్తో యాడ్ చేసి మనం రాయగలుగుతున్నాం. అంటే చూడండి, ఐ యామ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్. ఐ యామ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ ఈటింగ్ని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించగలిగాము. అదేవిధంగా ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఈట్ని నార్మల్ జనరల్ సెన్స్లో మనం ఉపయోగించడం జరిగింది, సింపుల్ టెన్స్లలో కూడా ఉపయోగించడం జరిగింది. సో అంటే చూడండి, ఈ సిచ్యువేషన్ తగినట్టుగా ఈ విధంగా ఉపయోగించవచ్చు, ఈ కంటిన్యూస్ సిచ్యువేషన్ తగిన విధంగా ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే సిచ్యువేషన్ తగిన విధంగా మోల్డ్ అయ్యే దానిని డైనమిక్ అంటాం. అది పర్సన్స్ అయితే డైనమిక్ పర్సన్స్ అంటారు, వెర్బులు అయితే డైనమిక్ వెర్బ్స్ అంటారు. సో అలా దీనిని మనము దేనినైతే ఇంగ్ ఫామ్లో అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించగలమో ఆ వెర్బులను డైనమిక్ వెర్బ్స్ అని
అంటారు. నెక్స్ట్ వాచ్ ప్లస్ ఇంగ్, వాచింగ్. చూడండి, ఐ వాచ్ హర్రర్ మూవీస్, ఐ వాచ్ హర్రర్ మూవీస్. అదేవిధంగా దీన్ని కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తాము? ఐ యామ్ వాచింగ్ హర్రర్ మూవీస్. సో చూడండి, సింపుల్ టెన్స్లో కూడా ఉపయోగించగలుగుతున్నాము. అదేవిధంగా కంటిన్యూస్ టెన్స్లో కూడా మనము దీనిని ఉపయోగించగలుగుతున్నాము. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చంటే డైనమిక్ వెర్బ్స్ అని అంటారు. సో ఏ వెర్బునైతే సింపుల్ టెన్స్లలో కూడా మరియు కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉపయోగించగలమో వాటినే డైనమిక్ అంటారు. అదే మీకు నేను చెప్పింది, ఏ సిచ్యువేషన్కు తగినట్టుగా మనం దాని అవసరానికి తగినట్టుగా మనకి ఉపయోగపడే పర్సన్స్ అయితే డైనమిక్ పర్సన్స్ అంటారు. ఈ వెర్బులు అయితే డైనమిక్ వెర్బ్స్ అని అంటారు. సో నెక్స్ట్ మనం స్టాటివ్ వెర్బ్స్ని చూద్దాము. ఇక్కడ చూడండి, స్టాటివ్ వెర్బ్స్ అంటే ఇవి రిజిడ్గా ఉండే వెర్బ్స్. రిజిడ్ అంటే స్ట్రిక్ట్గా, మార్పునకు అనుకూలంగా లేని, అవసరానికి డైనమిక్గా ఉండని వెర్బ్స్లను మనం స్టాటివ్ వెర్బ్స్ అంటాము. వీటిని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించలేము. కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. వీటిని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. అలాంటి వెర్బ్స్ని మనము స్టాటివ్ వెర్బ్స్ అంటాం. మనం ఉపయోగించేస్తా అంటాం బటర్ ఇంగ్లీష్లలో, కానీ అది తప్పు. గ్రామటికల్గా అది రాంగ్. కానీ వాటిని బేసిక్గా కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించకూడదు. అలా ఉపయోగించిన వెర్బ్స్ మనకు కొన్ని ఇస్తాను మీకు నేను. ఇలా గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఇలా డివైడ్ చేయడం జరిగింది. అపీరియన్సు, పొసెషను, మైండ్, హార్ట్, సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అనేసి. అంటే ఇన్ని పదాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ సైడ్ ఇవి జస్ట్ అపియర్కి సంబంధించినవి. లుక్, అపియర్, సీన్. అదే పొసెషన్ కలిగి ఉండడానికి సంబంధించింది ఏది? హ్యావ్, పొసెస్, ఓన్, బిలాంగ్, కన్సిస్ట్, కంటైన్, రిలేట్, ఇలాంటి పదాలు. మైండ్కి సంబంధించింది నో, థింక్, అండర్స్టాండ్, ప్రామిస్, అగ్రీ, బిలీవ్, రిమెంబర్, ఫర్గెట్, నోటీస్, అబ్జర్వ్, అడ్వైజ్, కన్సిడర్, ఇలాంటి పదాలు. అదేవిధంగా హార్ట్ మనసుకు సంబంధించింది ఫీల్, వాంట్, విష్, డిజైర్, లవ్, హేట్, లైక్, హర్ట్, హోప్, డిస్లైక్, నీడ్, ఇలాంటివి మన హార్ట్కి, మనసుకి సంబంధించినది. ఇంకా సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇంద్రియాలకు సంబంధించినది సి కళ్ళతో చూసేవి, హియర్ చెవులతో వినేవి, స్మెల్ నాలుగుతో రుచి చూసేవి, టేస్ట్ స్మెల్ ముక్కుతో వాసన చూసేది, టేస్ట్ నాలుగుతో రుచి చూసేది, టచ్ అంటే స్పర్శకు సంబంధించినది. సో ఇలా సెన్స్ ఆఫ్ ఆర్గాన్కి సంబంధించిన ఈ వెర్బ్స్ కూడా మనకి ఉంటాయి. వీటిని మనము కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కింద మనకు అది తప్పవుతాయి. ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. యు ఆర్ లుకింగ్ గుడ్. యు ఆర్ లుకింగ్ గుడ్. యు ఆర్ లుకింగ్ గుడ్. సో కరెక్ట్గానే ఉంది అంటే కరెక్ట్గా లేదు. మనం యు ఆర్ లుకింగ్ గుడ్ అని అనకూడదు. యు ఆర్ లుకింగ్ గుడ్ అనకూడదు. ఏమనాలి? యు లుక్ గుడ్. యు లుక్ గుడ్. యు లుక్ గుడ్. అదే షీ ఉందనుకోండి, షీ లుక్స్ గుడ్. షీ లుక్స్ గుడ్. సింగులర్ కాబట్టి ఎస్ కలిపాము. సో యూ లుక్ గుడ్, షీ లుక్స్ గుడ్. అలా మనం ఇలా ఉపయోగించగానే కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించకూడదు. ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్. ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అంటే నేను ఒక కారును కలిగి ఉన్నాను అని నీ మనసులో, అంటే నీ ఉద్దేశం అదైతే, కానీ అది అలా చెప్తే ఏమర్థం అంటే ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అంటే నేను ఒక కారును తింటూ ఉన్నాను. హ్యావింగ్ అంటే తినడం. అలా కాకుండా దీన్ని ఎలా చెప్పాలంటే ఇది రాంగు, ఇది రైటు. దీన్ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. దీన్ని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు.
దిస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ, దిస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ. సో ఇక్కడ బిలాంగ్ వచ్చింది కదా, దిస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ. సో ఇలా మనం ఉపయోగించకూడదు, కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. మనం ఎలా ఉపయోగించాలంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు మీ, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు మీ అని మనము చెప్తే కరెక్ట్గా సెంటెన్స్గా ఉంటుంది. సో ఇలా వీటిని మనం ఏం చేస్తున్నాము, కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. కంటిన్యూస్ టెన్స్లో వాడితే తప్పు. I am thinking, you are right. I am thinking you are right. నేను అనుకుంటున్నా నువ్వు రైట్ అనేసి ఐ ఆమ్ థింకింగ్ యు ఆర్ రైట్ అని అనకూడదు. ఏమంటే ఇది గ్రామటికల్గా తప్పు అవుతుంది. ఏమనాలి, సో దీన్ని మనం ఏమనాలి, ఐ ఆమ్ థింకింగ్ అనకూడదు. ఏమనాలి, ఐ థింక్ యు ఆర్ రైట్ అని అనాలి. సో ఇలాంటిది మనకి ఏం చేస్తాయంటే ఈ వెర్బులన్నీ ఏంటంటే స్టాటివ్ వర్బ్స్. ఈ వెర్బులన్నీ స్టాటివ్ వర్బ్స్. ఇలా డైరెక్ట్ బిట్లు అడగచ్చు, లేదా ఇండైరెక్ట్ బిట్లు కూడా అడగచ్చు. అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాము. ఇండైరెక్ట్గా బిట్లు అడిగితే ఎలా చేయాలో, కొన్ని వర్డ్స్ ఇచ్చి డైరెక్ట్గా చూస్ చేసుకోమంటే మనం ఎలా చేయాలో కూడా ఒక ఎగ్జాంపుల్లో చూద్దాము. చూస్ ద స్టాటివ్ వెర్బ్స్, చూస్ ద స్టాటివ్ వెర్బ్ అని అనుకోండి. చూస్ ద స్టాటివ్ వెర్బ్ అనేసి ఏ బి సి డి, ఏ బి సి డి చూద్దాము. ఈట్, ప్లే, ఈట్, ప్లే, లవ్, ఈట్, ప్లే, లవ్, రీడ్, ఈట్, ప్లే, లవ్, రీడ్. ఇలా ఇచ్చి స్టాటివ్ వర్బ్ని కనుక్కోమంటారు అనుకోండి. ఫస్ట్ మనకి స్టాటివ్ వర్బ్ అంటే ఏదో తెలియాలి కదా. సో స్టాటివ్ వర్బ్ అంటే ఏ వెర్బ్ విచ్ కెనాట్ బి యూజ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించలేనివి మనము స్టాటివ్ వర్బ్స్ అంటాము. సో ఈట్ ఉపయోగించవచ్చు, ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, ఐ ఆమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, అలా ఈట్ ఉపయోగించవచ్చు, కాబట్టి ఇది కాదు. ప్లే, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ ఆమ్ ప్లేయింగ్ చెస్, ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ యూ, ఇలా కూడా వాడచ్చు, కాబట్టి ఇది కూడా కాదు. రీడ్, ఐ ఆమ్ రీడింగ్ ఏ నావెల్, ఐ ఆమ్ రీడింగ్ ఏ స్టోరీ, ఐ ఆమ్ రీడింగ్ అని ఉపయోగించవచ్చు. బట్ లవ్ అనేది కరెక్ట్గా మనకు సూటబుల్ అయిన ఆన్సర్. చూడండి, ఐ ఆమ్ లవింగ్ మై మదర్, ఐ ఆమ్ లవింగ్ మై మదర్ అనకూడదు. మనం ఏమనాలి, ఐ లవ్ మై మదర్ అని మనం చెప్పాలి. సో ఇలా మనకి ఇండైరెక్ట్గా బిట్లు కూడా అడగచ్చు. సో డైరెక్ట్గా వర్డ్స్ ఇచ్చి అడగచ్చు, లేదా ఇండైరెక్ట్గా ఈ వర్డ్స్ ఇచ్చి ఏది స్టాటివ్ వెర్బో కనుక్కోమని కూడా చెప్పచ్చు. సో ఇవి మనకి స్టాటివ్ వెర్బ్స్కి సంబంధించినది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. షీ డాష్ మై వాయిస్ నౌ. చూడండి, మనకు నౌ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా మనం భావిస్తాం. అవును, కరెక్టే. అది ఇప్పుడు హియర్ వచ్చింది, ఈ హియర్ ఈ లిస్ట్లో ఉంది అంటే అది స్టాటివ్ వెర్బ్, కానీ ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. ఇలాంటప్పుడు కూడా మనము దాన్ని ఇన్ఫార్మ్ చేర్చకూడదు, జస్ట్ దాని సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనం తీసుకుంటాం. షీ హియర్స్ మై వాయిస్ నౌ. కానీ ఆప్షన్లో ఏముంటాయి చూడండి, ఏ బి సి డి, హియర్స్, హియరింగ్, హియర్
నన్ ఇలా ఇచ్చింటాడు అనుకోండి, ఏది కాదు అనేసి. సో చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హియర్ ఉన్నా కూడా మనం తీసుకుంటాము హియర్స్ అని తీసుకున్నాము. హియరింగ్ అని మనం అనకూడదు, ఎందుకంటే కంటిన్యూస్లో వీటిని ఉపయోగించకూడదు కాబట్టి. సో ఇలా మనకి ఏ విధమైన బిట్ అయినా అడిగే అవకాశం అనేది ఉంది.